ధర్నాకు దిగారు. 2 రోజుల క్రితం బ్యాంక్ సిబ్బంది కస్టమర్లకు ఫోన్ చేసి మీ యొక్క వడ్డీని కట్టాలని, లేని యెడల మీ యొక్క బంగారాన్ని సీజ్ చేస్తామని ఫోన్ చేసి తెలిపారని మీడియాకు తెలిపారు. ఈ రోజు మేము బ్యాంకు వెళ్లి అడిగితే మీ యొక్క బంగారాన్ని కోర్టుకి అప్పజెప్పమని, మీరు కోర్టులో తేల్చుకోడని బ్యాంక్ సిబ్బంది అనడంతో గోల్డ్ తాకట్టు పెట్టి కస్టమర్లందరూ బ్యాంక్ ముందుకు ధర్నా దిగారు. అసలు మా బంగారం ఉందా లేదా అంటూ కస్టమర్లు అడుగుతుంటే బ్యాంక్ సిబ్బంది పొంతనలేని సమాధానం ఇస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బంగారం మాకు బంగారం మాకు బంగారం మాకు బంగారం మాకు బంగారం మాకు 40% లెక్కలేసి ఓటు సార్. అదొకటి ఇదొకటి అందరూ సగం బిల్లు కట్ చేశాడు. కట్ చేసితే అడిగితే 2 నెలలు పోయిగా రమ్మన్నారు. పోయిన తర్వాత మాకు ఇప్పుడు సంబంధం లేదు. బిల్ల 2 ముక్కలు కలిసి కట్ చేశాడు. ఆయనమో నాకు సంబంధం సంథింగ్ చేసి ఇచ్చాడు నాకు పేపర్. ఈ రోజు నాకు సంబంధం లేదండి. అది సమాధానం చెప్పమని సార్ మేనేజర్. మా దగ్గర లేవు, కోర్టులు వేస్తాం, కోర్టుకి వెళ్ళి అడగనే బ్యాంక్ దగ్గర రావద్దు అంటున్నారు. కోర్టుకి ఎందుకు వేసారంటే పోనీ వస్తువులు కోర్టుకి వేస్తాం అంటున్నారు. పోనీ వస్తువులు మాకు రాసి ఇచ్చారు కదా, మాకు ఇంటిమేషన్ ఏం చేయారని అడిగితే సమాధానం లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఉద్యోగం 1 నెల చేస్తాను, 2 నెలలు చేస్తాను, కొద్దిక్కును పోతాను, నన్ను ఏం చేయమంటారు? గట్టిగా అడిగితే నన్ను ఏం చేయమంటారు? కోర్టుకి వెళ్ళండి. ఇది సమాధానం సార్. 5 నెలల బట్టి నుంచి ఈ పేపర్ పట్టుకుని తిరుగుతున్నాను నేను. 5 నెలల క్రితం లెటర్ రాసి మా మొఖమే వాడేయారు. పాడేసి మీ వస్తువులు మేము 1 నెలలో ఇచ్చేస్తాం అని రాసి ఇచ్చారు. ఇప్పుడు దాకా అలా తిరుగుతానన్నాం. దానికి సమాధానం లేదు సార్. వస్తువులు ఇస్తానంటలేదు, ఫోన్ వస్తువులకి డబ్బులు ఇచ్చేస్తానన్నారు. ఈ 5 నెలల పాటు వడ్డీ కట్టాలట. ఉన్న వస్తువులు ఉన్నాయి కదా, కోర్టులో ఉన్నాయి, కోర్టులో తేలిన తర్వాత ఇస్తానన్నారు. కోర్టులో తేలిన తర్వాత ఎవడు పెట్టి మాకు ఏదైనా సమాధానం చెప్పాలి కదా. మా వస్తువులు మేము బ్యాంకులో పెట్టాం, బ్యాంకు సమాధానం చెప్పాలి కదా అని మేము అడుగు. 5 నెలల బట్టి నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తున్నారండి. గోల్డ్ పోయిందన్నారు, సరే మళ్ళీ ఉందని చెప్పారని చూపించారని మాకు వస్తువులు చూపించాక అవి ఇడిపించుకుందామని వస్తే మళ్ళీ ఈ రోజమ్మా మమ్మల్ని కోర్టులో వేసేసామమ్మా, ఉన్న వస్తువులు వేస్తాం మేము ఏమని అంటున్నారండి. వడ్డీ కూడా 6 నెలల బట్టి నుంచి వడ్డీ వాళ్ళ తప్పైన మమ్మల్ని కట్టించమంటున్నారండి. మరి ఏమన్నా అకౌంట్ లో అమౌంట్ ఉంటే కట్ చేసేసుకుంటున్నారండి. ఏమి లేవండి, ఇవ్వట్లేదు. మాకు ఏ సమాధానం ఏం చెప్పట్లేదు. అమ్మఒడి డబ్బు కూడా లేవండి, కట్ చేసుకుంటున్నారండి. అన్ని ఇంక అకౌంట్ లో ఏం పడితే అవి కూడా ఉండట్లేదండి. 0 బ్యాలెన్స్ చూపిస్తుందండి. ప్రతి కట్ చేసుకున్నారండి.